ఉక్రెయిన్ మీద అమెరికా కొట్టినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు, ఘాటైనటువంటి దెబ్బే అని చెప్పాలి. ఏదైతే వా శబ్దానికి మించినటువంటి వేగంతో అణుబాంబుల్ని సైతం ప్రయోగించగలిగినటువంటి, అణువారు హెడ్లని సైతం మోసుకెళ్ళగలిగినటువంటి ఓర్షింక్ మిస్సైల్ని నేరుగా లీవ్ ప్రాంతంలోకి కొట్టడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ నిల్వల్ని దెబ్బతీయడం, ఇదంతా జరిగింది. అయితే గ్యాస్ నిల్వలకి ఏం కాలేదు కానీ సాధారణ ప్రజలు చచ్చిపోయారంటూ ఉక్రెయిన్ చెప్పుకురావడం చూసాం. దీని మీద అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఓర్షింక్ కెపాసిటీ ఏంటి అన్నటువంటిది అమెరికన్ ఆర్మీ కొలనల్ లారెన్స్ విల్క్సన్ ఒక విషయం చెప్పుకొచ్చారనమాట. ఇది అమెరికాలో పూర్తి స్థాయి ఎక్విప్గా ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే ఒక యుద్ధ నౌక ఒక నగరంలాగా ఉంటుంది, ఓ పట్టణంలాగా. దాని మీద వందల కొద్ది హెలికాప్టర్లు, పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు పెట్టగలిగినటువంటిది. అలా 5,000 మంది సోల్జర్స్తో ఉన్నటువంటి అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కూడా 30 సెకండ్లో పేల్చిపడేయగలదట. అంతటి పవర్ఫుల్ మిస్సైల్ని రష్యా వాడింది అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు.